అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ హెల్తీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. దీనిని మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, డిన్నర్‌లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా అండి. దీనికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. పొద్దున్నే ఏదైనా కమ్మగా తినాలి, అలాగే హెల్తీగా ఉండాలి అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా క్యాబేజీని, అలాగే క్యారెట్‌ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకున్న సాల్ట్ మొత్తం మనం వేసుకున్న క్యాబేజీ, అలాగే క్యారెట్, ఉల్లిపాయలకి మొత్తం పట్టే విధంగా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఈ విధంగా చేతితో మెదుపుకోవడం వల్ల మనకి ఇవి పిండిలో చక్కగా కలిసిపోతాయండి. అలాగే ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల ఇంకా టేస్టీగా వస్తుందండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ అలాగే క్యాబేజీలో నీరు చెమ్మగిల్లాలండి. ఈ విధంగా చేతితో మెదిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకును కూడా చిన్నగా తరిగి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. అలాగే అర టీ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా 1 కప్పు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ మీకు చూపించాలని చెప్పేసి మళ్ళీ వేసుకుంటున్నానండి. మీరు ఒకేసారిగా 2-2.5 కప్పు వరకి నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చు. నేను మీకు ఖచ్చితంగా మెజర్‌మెంట్ అనేది చెప్పాలి కాబట్టి ఇలా కొన్నిగా వేసుకుంటూ కలిపి చూపిస్తున్నాను. ఇక్కడ నాకు మొత్తం గోధుమ పిండి తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు అలాగే పావు కప్పు వరకి నీళ్లు సరిపోయాయండి. మీకు కొంచెం క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇందులో సుజీ రవ్వనైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను స్పంజీగా కావాలి అనుకుంటున్నాను కాబట్టి యాడ్ చేయట్లేదండి. మీరు ఒక్కసారి ఈ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేశారంటే మళ్ళీ ఇలానే చేస్తారండి. అంత బావుంటుంది. అలాగే ఇందులో వెజ్జీస్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ అండి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకి వంట సోడాని వేసుకొని కలుపుకోవాలండి. మనం సాల్ట్‌ని ముందే వేసుకున్నాం కాబట్టి, ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ తక్కువైతే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్‌గా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని దోసలాగా వేసుకోవాలండి. పిండిని వేసుకునేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో ఉంచి వేసుకోవాలండి. వన్స్ పిండనేది వేసుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. పిండి వేసే ముందు పాన్ అనేది బాగా హీట్ అయ్యి ఉండాలండి. అప్పుడే మనకి చక్కగా వస్తాయి. చూడండి, మనం ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా రౌండ్‌గా వేసేసుకొని మీకిష్టమైతే పైన ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆవిరి పట్టిన తర్వాత ఆవిరి పడిన చినుకులనేవి అందులో పడకుండా చూసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆవిరి మొత్తం ఇలా చెమ్మగిల్లినప్పుడు ఇప్పుడు మూత తీసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మనకి ఎంత చక్కగా కాలిపోయిందో. ఒకసారి ఈ విధంగా కాలిందో లేదో అని చెక్ చేసుకొని రెండో వైపుకి తిప్పేసుకోవాలండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇందులోకి చట్నీ లేకపోయినా ఇలా డైరెక్ట్‌గా కూడా తినేయొచ్చండి. అంత బావుంటుంది. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఇక్కడ మనం కొన్ని వెజిటబుల్స్ వేసుకున్నాం కాబట్టి కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుందండి. దోసలాగా 1-2 నిమిషాల్లో అయిపోదనమాట. ఇక్కడ నేను పూర్తిగా కాలిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాల్చి తీసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. పిల్లలు కానీ, పెద్దలు కానీ తక్కువ టైంలో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు దీన్ని ఒకసారి ట్రై చేశారంటే మీరు డైలీ దీనికి అలవాటు పడిపోతారండి. అంత బావుంటుంది. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.